వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన రుణమాఫీ పథకం అమలు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే రుణమాఫీ చేసిన ఘనత రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేశారు. కానీ అమలు తీరుపై విమర్శల జడివాన కురుస్తోంది. అటు ప్రతిపక్ష పార్టీలు, ఇటు రైతాంగం ముప్పేట దాడితో కాంగ్రెస్ ప్రభుత్వం అతలాకుతలమవుతోంది. రుణమాఫీ అమలు విషయంలో సాంకేతిక సమస్యల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న కాలయాపనపై రైతులు మండిపడుతున్నారు. అనితర సాధ్యమైన హామీలను ఇచ్చి అమలు చేసే సమయానికి మోసం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సాంకేతిక సమస్యల అబద్ధపు మాటలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రుణమాఫీ పథకం విషయంలో పలు విమర్శలు మాత్రం ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలుకి మధ్య చాలా వ్యత్యాసం కనపడుతుంది. ఎన్నికల సమయంలో ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆనాటి పిసిసి అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత యూటర్న్ తీసుకున్నారనే విమర్శలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు ప్రతి రైతుకి రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రచారానికి రైతాంగం మొత్తం కూడా వెన్నుదన్నుగా ఉంటూ ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ పేరుతోటి 4 విడతలతోటి రకరకాల జిమ్మికులు వేస్తూ సగం మందికి కూడా రుణమాఫీ అందని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులలో కూడా ఒక ఆశలు చిగురించాయి. రుణం మాఫీ అవుతుంది కదా ఒక ఆలోచనతోటి. దాంతోపాటు గత 9.5 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ ఏకపక్ష వైఖరిని ఎండగడుతూ మొత్తం గంపగుత్తగా రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పక్షాన్ని నిలిచింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు 6 గ్యారెంటీల అమల్లో ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజల్లో తమకు ఉంచిన నమ్మకం కావచ్చు, లేదా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ అడుగులు వేస్తున్న సమయంలో రుణమాఫీ అంశం ప్రస్తుతం ఆ పార్టీని, ప్రభుత్వాన్ని ముప్పెడి దాడి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే రుణమాఫీ ఆ రోజు కుటుంబం అనలేదు, రేషన్ కార్డు అనలేదు, షరతులు అంటూ ఏమీ లేవు. కానీ ఇప్పుడు తాజాగా అమలవుతున్న సమయంలో షరతుల పేరుతోటి కాలయాపన చేస్తారు. దాంతోపాటుగా గత నెల రోజుల నుంచి, అంటే జూలై 2వ వారం నుంచి మొదలుకొని ఆగస్టు 3వ వారం వరకు కూడా ప్రస్తుతానికి కొనసాగుతున్న రుణమాఫీ పరంపర అధికారుల వైఫల్యం కన్నా వ్యవసాయ శాఖ లేదా ప్రభుత్వ వైఫల్యమే కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు పరిచిన రైతు బంధు పథకంలో సుమారు 67 లక్షల పైచిలుకు రైతులు రైతు బంధు నిధులు జమ చేశారు. ప్రభుత్వం మొదటి సంవత్సరంలో చెక్కు రూపంలో ఇచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ప్రతి రైతుకు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఆ రోజు భూమి ఉన్న ప్రతి రైతుకి రైతు బంధు పథకం, బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం 4 సంవత్సరాల పాటు 8 సీజన్లు కూడా మొత్తం ఎకరానికి మొదట్లో ₹4,000 ఇచ్చిన తర్వాత ₹5,000 చొప్పున సీజన్ మొత్తం మీద, అంటే సీజన్కి 5,000 లెక్క, ఏడాది ఎకరం ₹10,000 చొప్పున 2 విడతల్లో ఖరీఫ్, రబీ సీజన్లో బ్యాంకులలో జమ చేశారు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2023 ఎన్నికల సమయంలో రైతు బంధు చాలా అక్రమాలు జరిగాయి. అసలు భూమి సాగు లేకున్నా రైతు బంధు పొందిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిజమైన రైతులకు సాగు భూములకి రైతు బంధు కాదు, రైతు భరోసా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. కానీ మే, జూన్లో రావాల్సిన రైతు భరోసా పథకం ఇప్పటికి ఇంకా 2 నెలలు దాటిపోయినా కూడా రైతు భరోసా పథకం అనేది పక్కకు పోయింది. ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న, దానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే సమాధానం చెప్పాల్సిన బాధ్యత. రైతుల నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న, గత 1-2 నెలల నుంచి కూడా రుణమాఫీ విషయాలలో రకరకాల కథనాలు జర్నలిస్ట్ టీవీ రైతుల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల నుంచి కూడా క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు కొంతమంది రైతులు, అంటే పూర్తిగా హైలీ ఎడ్యుకేషన్ కాదు, మరీ చదువు నిరక్షరాస్యులు కాకుండా కొంత మధ్యస్థంగా ఒక 5వ తరగతి 10వ తరగతి చదివిన కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు రైతుల నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే, రైతు బంధు పథకం
ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు కొట్టినప్పుడు లేని సాంకేతిక సమస్య ఇప్పుడు రుణమాఫీ విషయంలో ఎందుకు తలెత్తుతుంది? ఇది మాకు బుర్ర బద్దలు కొట్టుకున్న అర్థం కావట్లేదు, ఒక్కసారి మీరైనా చెప్పండి సార్ అని నన్నే రివర్స్ ప్రశ్నించారు. కానీ నాకు కూడా పూర్తిగా అంటే ప్రభుత్వం రకరకాల కథనాలు వినిపిస్తుంది. 22,000 ఖాతాలు సక్రమంగా లేకపోవడం వల్లనో, లేకపోతే ఇంటి పేరు సక్రమంగా లేదనో, ఆధార్ కార్డు సక్రమంగా ఫీడింగ్ లేదనో రకరకాల కథనాలు చెప్పుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వస్తుంది. కానీ 22,000 మంది రైతులు గతంలో రైతు బంధు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పథకాన్ని బ్యాంకులకు డైరెక్ట్గా ఇచ్చిన సమయంలో లేని సాంకేతిక సమస్య ఇప్పుడు ఎందుకు తలెత్తుతుంది అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, వాస్తవంగా 41,78,000 మంది రైతులకు రుణమాఫీ చేయడం నిర్ణయించేశాం, 30,000 కోట్లు జమ చేశామని చెప్పి కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ రేషన్ కార్డు క్రైటీరియా పెట్టినప్పుడు ఇదే సిస్టంలో మళ్ళీ రేషన్ కార్డు లేని వాళ్ళ, అసలు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు సక్రమంగా రాలేదు, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇంతవరకు ₹1 కూడా పడలేదు. అంటే ఇవన్నీ క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళి విమర్శల మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోయేదానికన్నా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఇంటింటి సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో కుటుంబ నేపథ్యం ఉన్నది, కుటుంబానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆ ఇంటింటి సర్వే డేటాని ఏదైతే రుణమాఫీ పథకానికి కనుక అనుసంధానం చేస్తే ఎందుకు ఈ సమస్యలు తలెత్తుతాయి అంటే, ఒకవేళ ఐఏఎస్ అధికారులు చాలా మందికి ఈ ఆలోచన రాలేదా, లేకపోతే నిధులు లేమి అనేది కనపడకుండా ఉండేందుకు టెక్నికల్ సమస్య అంటూ అలా సాగదీసుకుంటూ 2 నెలల్లో 3 నెలల్లో నెచ్చుకుంటూ పోదామని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన అనేది కూడా రైతులలో తలెత్తుతున్న ప్రశ్న. ఎందుకంటే రైతు బంధు పథకం 67 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ అయ్యాయి. అంటే అకౌంట్ చక్కగానే ఉన్నట్టు, ఆధార్ నెంబర్ చక్కగానే ఉన్నట్టు, రైతు చక్కగానే ఉన్నట్టు లెక్క. అంటే ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి, ఎందుకు రుణమాఫీ పూర్తి కావట్లేదు? ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తాజాగా ఖమ్మంలో పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా రుణమాఫీ చేస్తాము, ఎలాంటి ఇబ్బందులు పడద్దు, రైతులు తమ వ్యవసాయం తాము చేసుకోండి, మా పని మేము చేసుకుంటూ పోతాం అని ప్రెస్ మీట్ లో చెప్పారు. కానీ ఎందుకు ఈ సాంకేతిక సమస్య పేరుతోటి కాలయాపన చేస్తున్నారు, రైతులు మోసం చేస్తున్నారు? ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ ముప్పెడిదాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది, మరో పక్క రైతులలో అసహనం పెడుతున్న నేపథ్యంలో గతంలో జరిగే ఇంటింటి సర్వేలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆ డేటా సాఫ్ట్వేర్ ఆల్రెడీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని దీన్ని లింకప్ చేసి అసలు రైతులు ఎవరు, రైతు అకౌంట్లలో కుటుంబాలు ఎన్ని, ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది, ఇవన్నీ క్రోడీకరించుకొని ఒక 5-10% ఏమన్నా అటు ఇటుగా ఒకవేళ కుటుంబాలని ఐడెంటిఫై చేయడం కష్టమైనప్పుడు ఆ 5-10% తర్వాత మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తే రైతు రుణమాఫీ ప్రతి ఒక్క రైతుకి అందుతుంది. కానీ ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం సాంకేతిక సమస్య ఏంటి, ఆ సాంకేతిక సమస్యని పూర్తిగా చెప్పకుండా కప్పదాటి వ్యవహారం చేస్తారు. ఎందుకంటే రైతు బంధువులు లేని సాంకేతిక సమస్య రుణమాఫీకి ఎందుకు వస్తుంది అనేది రైతు నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం చాలా మంచి పథకం, రైతులను రుణ విముక్తి చేసే మంచి పథకాన్ని అనవసరమైన ఇటువంటి కాలయాపన చేసుకుంటూ రకరకాల కొర్రీలు పెట్టుకుంటూ షరతుల పేరుతోటి టైంపాస్ చేసి రైతులలో అసహనం, ఆగ్రహం, రైతు బంధువులు లేని సాంకేతిక సమస్య రుణమాఫీకి ఎందుకు వస్తుంది అనేది రైతు నుంచి వస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పథకం చాలా మంచి పథకం, రైతులను రుణ విముక్తి చేసే మంచి పథకాన్ని అనవసరమైన ఇటువంటి కాలయాపన చేసుకుంటూ రకరకాల కొర్రీలు పెట్టుకుంటూ షరతుల పేరుతోటి టైంపాస్ చేసి రైతులలో అసహనం, ఆగ్రహం వ్యక్తం అయ్యే విధంగా ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటింటి సర్వే డేటాని రైతు రుణమాఫీకి అటాచ్ చేస్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేదా అసలు టెక్నికల్ సమస్య అంటూ లేవే, 22,000 ఖాతాల డబ్బులు ఎందుకు వెనక్కి వస్తాయి ఒకసారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియా ముఖంగా ప్రకటించాలి. ఎందుకంటే రైతు బంధుకు లేని టెక్నికల్ సమస్య రుణమాఫీకి ఎందుకు వస్తుంది, ఈ విషయంలో కూడా చాలా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇలా ఎవరికి వాళ్ళు రైతులు ఫిర్యాదు చేయండి, విచారిస్తాం, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించండి. అసలు వ్యవసాయ శాఖ అధికారులకి తలాతోక తెలవట్లే, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకవేళ కనుక ఏం చెప్తే ఏమొస్తుందో అని చెప్పి ఒక సమస్య. ఇంతవరకు కుటుంబాన్ని ఎలా నిర్ధారించాలి, భార్యాభర్త ఒక కుటుంబమా, పిల్లలు సపరేట్ కుటుంబం అనేది కూడా
ఇంతవరకు వ్యవసాయ శాఖ నుంచి ప్రభుత్వం నుంచి క్లారిటీ లేకపోవడంతో ఏఓలు కానీ ఏఈఓలు కానీ తలలు పట్టుకుంటున్నారు. ఏమీ చెప్పలేక వస్తుంది వస్తుంది వస్తుంది. సేమ్ కాంగ్రెస్ మంత్రులు ఏదైతే మీడియా సమావేశాలలో రుణమాఫీ చేస్తామని ఒక ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారో అదే తరహాలో అధికారులు కూడా తమ ఏమి చేయలేమి అనే పరిస్థితులలో వస్తుందండి అని చెప్పి రైతుల్ని కొంత సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదంటే నిజంగా రుణమాఫీ గైడ్ లైన్స్ అనేది దిశానిర్దేశం నిబంధనలు అనేది ఏమీ లేకుండానే ఏకపక్షంగా రుణమాఫీ ప్రకటించేసి మీ సాగు మీరు సావండి అన్నట్టుగా రైతుల అసహనాన్ని ఆగ్రహాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ మూట కట్టుకుంది. ఇంకా భవిష్యత్తులో మూటగొట్టుకునే అవకాశం నేపథ్యంలో ఈ ఇంటింటి సర్వే డేటా